ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. అసలు ఈ కారమూరి అనేది ఒక సినీ ఫ్యాక్టరీలో జరిగింది. వాళ్ళ ఇంటికి చెక్కింగ్కి వెళ్తే అందులో ఒక సగం నోటు పడ్డదని చెప్పేసి అంటారు. ఇది అసలు ఏం జరిగింది చెప్పగలుగుతారా? ఇప్పుడు నేరస్తులు ఏం చేస్తారంటే అండి, చాలా తెలివిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకుంటారు. ఎక్కడో చిన్న తప్పు చేసి పప్పులో కాలేస్తారు. వాళ్ళు చిన్న తప్పు చేస్తారు. ఎంత పెద్ద తెలివైన నేరస్తుడు కూడా చిన్న క్లూ అనే విడిచిపెడతాడు అక్కడ. ఆ క్లూస్ టీం చాలా జాగ్రత్తగా గమనించాలి, కానీ ఏదో ఒకటి దొరుకుద్ది వాళ్ళకి. అలాగే ఆ నోటు విషయంలో దీన్ని ఎవడు పట్టించుకుంటాడులే, ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు వాళ్ళు. హవాలాలో ప్రతి సినిమాలో కూడా చూపిస్తూ ఉంటాడు కదా, కొన్ని వందల సినిమాలు వచ్చినాయి చూపించాడు. అంతే, హైదరాబాద్ బేస్లో వస్తే సగం నోటు తీసుకెళ్ళి ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. మూర్ఖత్వం అది. ఆ మూర్ఖత్వంలో అలాగే ఎక్కడో అదమరిచి పెట్టారు, దానికి టక్మని దొరికింది. అది కూడా అలాగే దొరుకుతాయి, తీసుకొచ్చి మనం ఎంత దాద్దాం అనుకున్నా కానీ బయటకు వచ్చి పడతాయి. ఏమైనా ఇప్పుడు ఒక సామెత ఉంది, పచ్చిగా మాట్లాడుకునే సామెత ఒకటి ఉంది పల్లెటూరులో. దొంగతనం రొంకుతనం ఆగమంటారండి. దాచేద్దాం అనుకున్నా దాగు ఏదో రూపంలో బయటపడతాయి. అలాగే ఇతను కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు ఒక హోదా వచ్చింది, రాజకీయంగా పలుకుబడి పెరిగింది, మంత్రి అయ్యాడు. వాళ్ళ కుట్టుని చిలక్కుట్లు కొట్టుకోవాలి, కానీ ఇంతంత స్కాముల్లోకి అందులోని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక అనుభవం కనపడుతుంది కదా. వాళ్ళ నాన్నతో పనిచేసిన ఐఏఎస్లు జైల్లో పోయారు, వాళ్ళ కొడుకుతో పనిచేసిన ఐపీఎస్లు జైల్లో పోతున్నారు. ఇలాంటి అప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో, వీళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలిరా బాబు అనుకొని ఇలాంటి స్కాముల్లోకి వెళ్ళకూడదు. ఆ డబ్బులు వ్యవహారం టచ్ చేయకూడదు. మామూలుగా మంత్రిగానే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాగ దొబ్బేస్తున్నారు కదా, కొన్ని ఉన్నాయి కదా, మనం వద్దన్న దొబ్బేస్తాను కొన్ని ఉంటాయి కదా, అయ్యే తీసుకుని ఊరుకోవాలి. ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా ఎమ్మెల్యే అనగానే వాళ్ళు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, అందులో వస్తూ ఉంటాయి. మనం వద్దన్నా కానీ ఇంకా ఆగదు అది. అవి తీసేసుకుంటే ఆవిడ కూడా ఏమనుకోడు, అది ఎవడు తింటలేదురా, ఫోన్లో తింటే అని జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఇలాంటి స్కామ్లోకి వెళ్ళిపోయి జైల్లో పోవాలి. ఇప్పుడు తాజాగా నిన్న నేషనల్ మీడియాలో లోకేష్ గారు మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వస్తుంది అనేది కావాలని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు ఎన్డీఏని విడవం, బయటకు రాం అని నిన్న కుండ బద్దలు కొట్టినట్టు ఢిల్లీలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, ఇదంతా కూడా వాళ్ళ శ్రేణులకి, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే శ్రేణులకి, నాయకులకి, అధికారులకి కోసం అలాంటి పుకార్లు సృష్టిస్తూ ఉంటారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఎందుకు రావాలి బయటికి? ఆ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఎవరికన్నా. ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏం మొదలెట్టారంటే, మొన్నటిదాకా వాళ్ళు ఎలా చెప్పేవారు, కానీ ఆ పరిస్థితులు దానికి గ్రౌండ్లో రివర్స్. ఇప్పుడు వీళ్ళు ఏమడిగితే అది ఇస్తున్నారు, అడక్కపోనే ఇస్తున్నారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా సహకారం చేస్తున్నారు. రైల్వే జోన్ అని, పోలవరం కానీ, లేకపోతే అమరావతికి రోడ్లు గీడ్లు శాంక్షన్లు అన్నీ, పథకాలు, కొత్తగా ట్రైన్, ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అప్పుడు కూడా ప్రచారం చేసినా కానీ అది ఈ మధ్యకాలంలో ఏమైంది, పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపీలు గట్ట వచ్చిన తర్వాత ఈ ఎంపీలతో అవసరం లేదు కాబట్టి చంద్రబాబుకి వాళ్ళకి చెడిపోద్దండి. ఎందుకు చెడిపోద్ది అవసరం లేకపోతే? ఇంకా మెజారిటీ ఇప్పుడున్న ఎంపీలు, ఇప్పుడు అక్కడి నుంచి తీసుకున్న ఎంపీలు రేపు అవసరమైతే పార్లమెంట్లో పనికొస్తారు, కానీ మళ్ళీ గెలిపించరు కదా వాళ్ళు గెలవాలి కదా మళ్ళీని. అసలు వీళ్ళకి ఇది జగన్మోహన్ రెడ్డి ఆ టీము చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. అయితే వద్దండి, ఇడిపోతే ఏం వద్దుపోవచ్చు, ఏం పీకుతారు ఎవడన్నా. జగన్ అయితే రానివారు జనం. ఆడనకాల భారీ హర బ్రహ్మరుద్రాదులు ఉన్నా జగన్ వెనకాల అతను మళ్ళీ అధికారంలో రానివారు జనం. ఎందుకంటే అతని కథ ముగిసింది. అతని క్రూర స్వభావం, నేర ప్రవృత్తి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు అర్థమైపోయినాయి. అతను మాకు వద్దు అనుకున్నారు అంతే. అతని కథ ముగిసిన అతని వెనకాల ఎవడుంటే కూడా గెలవడం. అతనికి రేపు పొద్దున్న ఎలక్షన్ నాటికి అతను కూడా ఎవడన్నా ఉన్నాడంటే 100 చిల్లులు పడిపోయిన పడవెక్కినట్టాడు. ఇప్పటికే చాలామంది తెలివిగా తప్పుకొని దిగేశారు. కొంతమంది మౌనంగా ఉన్నారు. ఆ టైం వచ్చినాడు మా ఇంటికాడ వద్దంటున్నారండి అని చెప్తారు వాళ్ళు. ఎలక్షన్ నిలబడమని ఇతను టికెట్ ఇచ్చిన వాళ్ళు పోటీ చేయరు. కొంతమంది మా ఇంటికాడ వద్దంటున్నారండి, పోటీ చేయొద్దంటున్నారు, ఈసారి మానేయమంటున్నారు అంటారు. ఇంకా బలవంతం చేస్తున్నాడు అనుకోండి, నేను పోటీ చేస్తే మా నాన్న ఇంటిని తాగేస్తాను అంటున్నాడండి అని చెప్తాడు ఒకడు వచ్చి. అర్థమైందా పరిస్థితి? అంతలోకి వెళ్ళిపోతారా? మొహమాటం ఉంటుంది జగన్ తోటి. వాడు నువ్వు పోటీ చేయన్నా పర్లేదంటే, లేదన్నా నేను పోటీ చేస్తే మా ఆవిడ ఇంటిని తాగేస్తానంటుంది అంటాడు.
ఏమంటాడు ఇంకప్పుడు ఒకసారి అన్న అయితే వదిలేస్తాడు. ఇప్పుడు వాళ్ళకే వేరే పార్టీ నుంచి ఛాన్స్ ఉండదు. టీడీపీకి ఎంట్రీ ఉండదు, జనసేనకి ఎంట్రీ ఉండదు, బీజేపీకి ఎంట్రీ ఉండదు, ఇందులోనే ఉండాలి. పోటీ చేస్తే మటాష్ అయిపోతాడు. ఎందుకు వచ్చిన కూడా రాను వదిలేద్దాం అనుకుంటాడు. వదిలేద్దాం అనుకున్నప్పుడు ఇతను బలవంతంగా పోటీ చేయమన్నప్పుడు మా ఇంట్లో వద్దంటున్నారని చెప్తారు. అది ఇంకా అతని పని అయిపోయింది. ఊరికే మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎవడ కూడా ఏదో జరిగిపోతుందేమో, ఏ కూటమి బాగోలేదేమో, ఎవడని టెన్షన్ పడినాడు సన్నాసి దద్దాం అనమాట. రజ్జు సర్పభ్రాంతి, తాడుని చూసి పావునికి భయపడతాడు. 2 ఏళ్ళు కూడా అవ్వలేదు, ఏమైపోతుందండి, ఏం కొంపములిపోయిందని ఈ కూటమి గురించి మాట్లాడతాడు ఎవడన్నా. 5 ఏళ్ళు ఏం పీకలేకపోయింది, వచ్చి మళ్ళీ ఏం ఓడిపోయాని పీకేస్తాడా? జనం అందరూ తిరగబడి మడదొక్కేలేదా? మళ్ళీ ఎక్కడి నుంచి రానిస్తారు? ఒకసారి అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఎవడన్నా మళ్ళీ పెట్టుకుంటాడా? పావును తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాడా? మినిమం కామన్ సెన్స్ ఉండద్దు ఎవరికన్నా. వీళ్ళు ఎంత దరిద్రంగా చేసిన వాళ్ళనే భరిస్తారు, వీళ్ళు ఎప్పుడు అంత దరిద్రంగా చేయరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మధ్యన సార్ ఇప్పుడు రాజధాని అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చారు, నన్ను కలిసారు. వీళ్ళ దగ్గర నుంచి బలవంతంగా భూమి లాక్కుంటుంది ప్రభుత్వం, ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటున్నారు అని చెప్పేసి అని నా దగ్గరికి వచ్చి కలిశారని చెప్పేసి అని సంచలనం అయింది. అది అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన రైతులలో మళ్ళీ ఒక రైతు 24 గంటలు గడవక ముందే మళ్ళీ ఆయన ల్యాండ్ను ప్రభుత్వానికి ఇచ్చేశారు. అంటే ఏం జరిగిందంటారు అక్కడ? అంటే వాళ్ళంతా యాక్చువల్గా అక్కడ మీకు 32,000 3,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. వీళ్ళు ఒక 20 మంది రైతులు వీళ్ళు పర్సెంటేజ్ కొన్ని ఎకరాలు 200-300 ఎకరాలు తేడా వచ్చింది. మెయిన్ రోడ్లకి అక్కడ ఆగింది. వీళ్ళు ఇవ్వకపోతే కూడా తీసుకుంటారు. అది అయినా సరే వాళ్ళు మేము ఇవ్వమని అడుగుతున్నారు. అదే జగన్ అయితే లాగ్ బొమ్మ కొట్టేసి లాగేసుకుంటాడు. మీకు ఇక్కడ వాళ్ళు కొట్టి లాగేసుకుంటారు మామూలుగా అయితే, కానీ వాళ్ళు భూసేకరణ చట్టం ప్రయోగిస్తారు లేకపోతే. కానీ మీరు పూలింగ్లోనే ఇమ్మని అడుగుతున్నారు వాళ్ళు, మరి అది వీళ్ళు. అయినా సరే వాళ్ళు ఓవర్ యాక్షన్కి అంతకుముందు రోడ్లు వేయడానికి ఇబ్బంది పెట్టారు. కోర్టులకు వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. జగన్ దగ్గర నేను అందుకుని అంటున్నాను, కొంతమందిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు వాళ్ళ వికృత స్వరూపము స్వభావము వాళ్ళ విధానం అర్థమైపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినంతకాలం ఇవ్వలేదు కదా వాళ్ళు. ఒకసారి చూసినట్టు ఇచ్చేసాడు పరిగెట్టుకు వెళ్ళి. ఒకటి కాదు 10 మంది ఇచ్చేసారు వెళ్ళి. 24 hours లోపే ఇచ్చినారు. ఒకటి కాదు 10 మంది ఇచ్చారు వెళ్ళి. అర్థమైందా? అంటే వాళ్ళకి అంటే వాళ్ళ ఆలోచన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్ల గురించి మావిగని గురించి మాట్లాడిన తర్వాత ఓరిని వీడితో మనకి ఎందుకురా బాబు వాళ్ళ దగ్గరికి పోదామని పోయారు. అంటే వాళ్ళ 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 స్ట్రాటజీ ఏమేమి ఉంటుంది ఇక్కడ? అంటే అమరావతి రైతులు ఏముండదండి, కొంచెం బెనిఫిట్ ఎక్కువ తీసుకుందాం, అలా ఎంత తీసుకొని ఇస్తారో. అంటే నువ్వు మిగతా వాళ్ళు ఎర్రోళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, నువ్వు ఒకటివే 100 కోట్లు అమ్మేసుకుందాం అనుకున్నావా? మొత్తం లాక్కుంటారు. అలాంటి వాళ్ళ పట్ల ఏం జాలిపడాల్సిన అవసరం లేదు మనం. ఇప్పుడు తాజాగా సార్ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. తెలుగుదేశం పార్టీకి కూడా మరో 1 లేదా 2 మంత్రి పదవులు రాబోతున్నాయి అంటున్నారు. మీరు ఎక్స్పెక్ట్ అంటే నిజంగానే బీజేపీ ఇప్పుడు టీడీపీకి ప్రియారిటీ ఇచ్చే ఎంత ఎవరండి? ప్రియారిటీ ఎందుకు ఎవరు? ఖచ్చితంగా ఇస్తారు. కొత్త మార్పు ఏమి వచ్చిందని ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వరకు టీడీపీ ప్రియారిటీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఏడుపోగానే వాళ్ళు ఎప్పుడో మర్చిపోరు. మనమే తలుచుకుంటున్నాం. ఇంకా వాళ్ళిద్దరికి లింక్ ఉంది. జగన్ ప్రేమిస్తున్నాడు వాళ్ళని, వాళ్ళు కూడా ప్రేమించాలి కదా. జగన్ ప్రేమిస్తే సరిపోదు. వన్ సైడ్ లవ్ అంటారా? అది ఎప్పుడు వన్ సైడ్లోవే ఉంటుంది. వాళ్ళ అవసరం ఉంటేనే ఇతనితో చూస్తారా. మీకు ఒకటి మెయిన్ చెప్తాను, బీజేపీనే కాదు జాతీయ పార్టీ ఏదైనా సరే ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది, వాళ్ళతో అవసరం ఉందంటేనే వాళ్ళతో మాట్లాడతారు. లేదంటే వాళ్ళు అసలు ఆ ప్రాంతీయ పార్టీలో వద్దనుకుంటారు. వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు, పెరగడానికి అవకాశం ఎవరు. వాళ్ళు తరిగిపోతున్నారని కూడా తరిగిపోనిస్తారు. అర్థమైందా? అది అంచేత జగన్మోహన్ ముగిసిన అధ్యాయం. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉందనుకోండి, డెఫినెట్గా టీడీపీకి ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తారు. ఒక ప్రమోషన్ ఉంటుంది. చంద్రశేఖర్ గారికి ఎవరికో వాళ్ళకి ఇండిపెండెంట్ హోదా, ఆయనకి ఇండిపెండెంట్గా ఆయనకి ఇస్తారు. తర్వాత శబరి గారు లాంటి వాళ్ళు ఎవరికి మహిళకి ఇస్తారు. అంటే ఇప్పుడు సార్ ఈ ప్రశ్న ఏంటంటే, ఈ సిఐ నాగరాజుకు సంబంధించి ఇప్పుడు ఇందులో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందంటే వాళ్ళందరూ చెప్తున్నట్టు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ప్రభుత్వానికి ఎందుకు ఉంటుందండి? ఒక రౌడీ షీటర్ని చంపేయమని ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? బుద్ధి ఉండాలి మాట్లాడడానికి ఎవడన్నా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టమంటారు తప్ప తీసుకొచ్చి చంపేయమన్నారు, వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయమంటారు తప్ప అక్కడ మీకు పెద్ద ఆఫీసర్లు కూడా దీన్ని ఎంకరేజ్ చేయరు. సిఐ వరకే ఆగిపోయింది అది. సిఐ దగ్గర సిఐని అతను వాళ్ళు ఇష్టమైనట్టు నీ కూతురు అది చేస్తాను, నీ ఆవిడని ఇది చేస్తాను అని ఇష్టమైన మాట ఊరుకొని బుద్ధి పెట్టుకుంటాడు. ఇలాంటివి ఏవో మాట్లాడారు వాళ్ళు. బయట నుంచి ఫోన్లు చేసి అది ఇది చేసి ఓవరాక్షన్ చేసిండు. అయినా మీకు అక్కడ మన ఇష్టమైనట్టు మాట్లాడతాం లేదండి. ఆ శవం దొరకనంత కాలం మేము వాళ్ళు చంపారండి మనం ఎలా చెప్తాం? మీకేం తెలుసా? తెలియనప్పుడు ఏం చెప్తాం? అలా మాట్లాడతాం.
అసలు అరెస్ట్ చేయడం లేదు, మిస్ చేయడం, పారిపోవడమో ఎక్కడికన్నా పరారైపోవడమో, లేకపోతే ఇల్లు తీసుకెళ్ళి చంపేశారేమో జగన్ వాళ్ళని అనొచ్చు కదా మనం. అంటే వాళ్ళు అట్లా అంటే మీరు కూడా ఇట్లా అనొచ్చు అంటారు. అంతే కదా, వాళ్ళు అట్లా అని కాదండి, మనకు కూడా ఒక అనుమానం కదా. సినిమాలు ఎన్ని సినిమాల కథల్లో చూడలేదు, ఇల్లు లేపేసి వాళ్ళ మీద తోసేస్తారు. అంటే సాధారణంగా సార్ ఇప్పుడు ఎట్లా అంటే గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు స్థానిక సంస్థలు అతి త్వరలో రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు పొత్తు నిజంగా ఇప్పుడు మీరు మనం మనం మాట్లాడుకుంటే ఓపెన్గా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నట్టే ఉంటున్నారా కింద? ఉండకపోతే ఎవరు ఉండకపోతే వాళ్ళు పోతారు. అంటే రెండు వైపుల నుంచి ఎవడుంటే ఆడు కంటిన్యూ విన్ విన్ సిచ్యువేషన్, కలిసి ఉంటే కలిసి అండి, ఎవడో వారేషన్ చేస్తాడు పోతాడు. అంతే అంతే. దీనికి పెద్ద వాళ్ళు ఉంటారో బాగుంటారని బతిమాలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నారండి, కలిసి వస్తే జనం ఆదరిస్తారు, కలిసి రాదనుకో తోలు తీరిపోద్ది, పోతారు. వీళ్ళు అనుభవించాల్సింది అనుభవించాల్సిందే. ఇప్పుడు ఇందులో ఏమవుద్దంటే ఇక్కడ ఒకళ్ళు కాపాడుకోవాలి, కాపాడుకోకపోతే పోతారు. ఇప్పుడు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బాగా చూసుకోలేదానికి ఎమ్మెల్యేలు వాళ్ళు దెబ్బవుతారు, జనసేన వాళ్ళు ఉన్న కాడ టీడీపీ వాళ్ళు బాగా చూసుకోకపోతే వాళ్ళు దెబ్బవుతారు. ఓవరాల్గా రిజల్ట్ సరిగ్గా రాకపోతే ఎమ్మెల్యేలనే అంటారు. అందుకనే కేటర్ని వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు బాబు 3 పార్టీలు అని చెప్తారు అందరు. ఇప్పుడు అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? అంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది అమరావతికి? అమరావతి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు భూములు ఉన్నాయి కదా, అమ్ముకుని చేసుకుంటారు. అనుమతులు ఇస్తే చాలు, అంతే. అనుమతులు ఇస్తున్నారు కదా, మీరు ఎప్పుడు అడుగుతారు? ఇంకా అర్థమే ఉంటుంది అంతే. అంటే 2000 లోకేష్ గారు కూడా చంద్రబాబు గారు మొన్న మాట్లాడుతూ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ సమస్య లేదండి, అక్కడెక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని గురించి మనం ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం, కొంచెం లేట్ అవుతూ ఉంటే ఒకసారి ఇచ్చిపుచ్చుకుంటే తేడా వచ్చినట్టు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది.